గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను మీ ప్రత్యూష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ హామీల అమలుకు పైసలెట్లా? పద్దుల లెక్కలపై సంప్రదింపులు ప్రారంభించిన సర్కార్. మోదీ 3.0లో పాత మంత్రులకు పాత శాఖలే. అమిత్ షాకు హోం, రాజ్నాథ్కు రక్షణ, గడ్కరీకి రోడ్లు. కేంద్రంలోని సంకీర్ణ సర్కార్లో మొదలైన లుకలుకలు. సహాయ మంత్రి పదవులను తిరస్కరించిన ఎన్సీపీ, షిండే శివసేన. బీహార్ ఎన్నికల తర్వాత కేంద్రంలో కొత్త ప్రభుత్వం. ఇండియా కూటమి సర్కార్ వస్తుందన్న మాణికన్ ఠాగూర్. చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు. పలు జిల్లాల్లో ఇవాళ రేపు భారీ వర్షాలు. ఇక అప్డేట్ చూస్తే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్కు కసరత్తు ప్రారంభించింది. ముఖ్యంగా ఇచ్చిన హామీలపై దృష్టి ఉంచి అంచనా పద్దును రూపొందించాలని అధికారులకు హుకుం జారీ చేసింది. కానీ కాంగ్రెస్ ఇచ్చిన అడ్డగోలు హామీలకు శాఖల వారీగా బడ్జెట్ తడిసి మోపడవుతుంది. ఇచ్చిన హామీలకు పైసలెట్లా అని ఉన్నతాధికారులు తలలు బాదుకుంటున్నారు. పెరిగే పద్దులను ఎలా సర్దుబాటు చేయాలో అర్థం కాక మల్ల గుల్లాలు పడుతున్నారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్పై కసరత్తు మొదలుపెట్టింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టింది. హామీలను పరిగణలోకి తీసుకుని పద్దులు రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. దీంతో ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. సాధారణంగా బడ్జెట్ కేటాయింపులు ఏటా సగటున 8 నుంచి 15% వరకు పెరుగుతుంటాయి. ఒకవేళ ప్రభుత్వం ఏవైనా 2-3 రంగాలను ప్రాధాన్య అంశాలుగా ఎంచుకుంటే వాటికి మాత్రమే బడ్జెట్ కేటాయింపులు ఒక్కసారిగా పెంచాల్సి వస్తుంది. కానీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాల్లోనూ భారీ హామీలు గుప్పించింది. వాటిని తీర్చాలంటే ప్రతి రంగంలోనూ కనీసం సగటున 40 నుంచి 50% మేర పద్దులు పెంచాల్సి వస్తున్నదని, దీంతో లెక్కలు అదుపు తప్పే ప్రమాదం ఉన్నదని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రధానంగా వ్యవసాయ శాఖపై తీవ్ర ఒత్తిడి నెలకొన్నది. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు భరోసా కింద పెట్టుబడి సాయంగా ఎకరాకు 15,000 రూపాయలు, 2 లక్షల రూపాయల రుణమాఫీ హామీలు అమలు కాకపోవడంతో రైతుల నుంచి వ్యతిరేకత మొదలైంది. వానాకాలం సీజన్ ఆరంభం కావడంతో రైతు భరోసా ఇవ్వాల్సి ఉన్నది. ఎరువులు, ఇతర అవసరాలకు గత సంవత్సరంతో పోల్చితే దాదాపు 10% అధికంగా నిధులు అవసరమని అంచనా వేస్తున్నారు. రైతు బంధు కింద ఇప్పటి వరకు ఏటా 15,000 కోట్ల రూపాయలు కేటాయించారు. రైతు భరోసా కింద ఎకరాకు 15,000 రూపాయలు ఇవ్వాలంటే ఈ మొత్తాన్ని 23,000 కోట్లకు పెంచాల్సి ఉంటుందని అంచనా. దీనికి తోడు రైతు కూలీలకు ఏటా 12,000 కోట్ల రూపాయల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. ఇందులో ఉపాధి హామీ కార్డుల ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తారని చెబుతున్నారు. ఈ పథకం కింద రాష్ట్రంలో 34.41 లక్షల యాక్టివ్ జాబ్ కార్డులు ఉన్నాయి. ఇందులో 58.8 లక్షల మంది కూలీలు యాక్టివ్గా ఉన్నారు. జాబ్ కార్డులను పరిగణలోకి తీసుకుని లెక్కించినా ఏటా 12,000 రూపాయల చొప్పున బదిలీ చేస్తే 4,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు అవసరం. 2023-24 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ, సహకార రంగాలకు కలిపి 26,831 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారు. సాధారణ పెంపుతో పాటు అదనంగా కేటాయించాల్సిన 15,000 కోట్ల రూపాయలు కలిపితే ఈ ఏడాది 43,000 కోట్ల రూపాయల వరకు కేటాయించాల్సి వస్తుందని అంచనా. అంటే దాదాపు 60% నిధులు అదనంగా కేటాయించాల్సి వస్తుందని భావిస్తున్నారు. సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో సుమారు 1 కోటి టన్నుల వరకు సన్నధాన్యం వస్తుందని అంచనా. వీటికి 500 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు కానుంది. ఆగస్టు 15లోగా 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవుళ్ల మీద ఒట్టు పెట్టారు. రుణమాఫీకి దాదాపు 40,000 కోట్ల రూపాయలు అవసరమని అంచనా.
ఈ నిధులను ఎలా సమకూర్చుతారనేది ప్రశ్నార్థకంగా మారింది. కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని సీఎం చెబుతున్నా అది సాధ్యం కావడం లేదని అంటున్నారు. దీంతో నిధులను ఏ పద్దు కింద ఎలా సమకూర్చాలో అర్థం కాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలకు ఈసారి కేటాయింపులు కత్తి మీద సాములా మారాయని అధికారులు వాపోతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం దళిత బంధు పథకం కింద ఒక్కో కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించింది. తాము దళిత బంధును అంబేద్కర్ అభయహస్తంగా మారుస్తామని 12 లక్షల రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. గత బడ్జెట్లో దళిత బంధు పథకానికి 17,700 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ మేరకు యూనిట్లు మంజూరు చేశారు. వీటికి నిధులు విడుదల చేయడంతో పాటు కొత్త కార్పొరేషన్ల ఏర్పాటు, నిధుల కేటాయింపుతో 40,000 కోట్ల రూపాయల వరకు కేటాయించాల్సి వస్తుందని అంచనా వేస్తున్నారు. బీసీలకు ఇచ్చిన హామీల అమలుకు దాదాపు 40,000 కోట్ల రూపాయలు, ఎస్టీలకు ఇచ్చిన హామీల అమలుకు 28,000 కోట్ల రూపాయల వరకు కేటాయించాల్సి వస్తుందని అంటున్నారు. మైనార్టీ సంక్షేమంలో ఇమాంలు, మౌజంలు, పాస్టర్ల గౌరవ వేతనాలు పెంచుతామన్న హామీని నెరవేర్చాలంటే 550 కోట్ల రూపాయల వరకు కేటాయించాల్సి వస్తుందని చెబుతున్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్కు 5,000 కోట్ల రూపాయలు అవసరమవుతుందని, ఉపాధి హామీ కూలీల వేతనాలు పని రోజుల్లో పెంపునకు 2,000 కోట్ల రూపాయలు, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయానికి 720 కోట్ల రూపాయల వరకు కావాల్సి ఉంటుందని, వీటిని ఏ కోటా కింద పెడతారో తెలియని పరిస్థితి ఉన్నదని చెబుతున్నారు. మహిళా సంక్షేమ శాఖకు భారీ కేటాయింపులు అవసరమని అధికారులు చెబుతున్నారు. మహాలక్ష్మి పథకం కింద నెలకు 2,500 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. రాష్ట్రంలో సుమారు 46 లక్షల మంది మహిళలు ఉంటారని అంచనా. వీరికి ఏటా 13,500 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుందని లెక్కలు కడుతున్నారు. మహిళలకు స్కూటీ పథకానికి 20,000 కోట్ల రూపాయల వరకు కావాలని చెబుతున్నారు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణానికి 2,000 కోట్ల రూపాయల వరకు అవసరమని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షనర్లకు పెన్షన్ చెల్లింపుల కోసం ఏటా సుమారు 45,000 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతున్నట్లు అంచనా. త్వరలో కొత్త పీఆర్సీ అమలు చేయాల్సి ఉంటుంది. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచారు. కేసీఆర్ ప్రభుత్వం చివరగా ఉద్యోగులకు 43% ఫిట్మెంట్ ఇచ్చింది. కేసీఆర్ ప్రభుత్వ ఆనవాళ్లను తుడిచేస్తామని రేవంత్ రెడ్డి పంతం పట్టిన నేపథ్యంలో అంతకు మించి పీఆర్సీ ఇవ్వాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 44 నుంచి 45% ఫిట్మెంట్ ఇచ్చినా ఈ పద్దు ఏకంగా 60,000 కోట్ల రూపాయలకు చేరుతుందని చెబుతున్నారు. విద్యారంగానికి సంబంధించి మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారు. దీనికి 650 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుందని అంచనా. దీంతో పాటు విద్యార్థులకు 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డు ఇస్తామని చెప్పారు. ఇందుకు అర్హులైన విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా 16 లక్షల మంది ఉంటారని అంచనా. వీరందరికీ ఇవ్వాలంటే ఏకంగా 80,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయని చెబుతున్నారు. మండలానికి ఒక అంతర్జాతీయ పాఠశాల ఏర్పాటు హామీని నెరవేర్చాలంటే 3,000 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుందని అంచనా. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఆసరా పెన్షన్ల కంటే డబుల్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. 2023-24 బడ్జెట్లో ఆసరా పెన్షన్లకు 12,000 కోట్ల రూపాయలు కేటాయించారు. హస్తం పార్టీ ఈ ఎన్నికల హామీని అమలు చేయాలంటే ఈ మొత్తం 24,000 కోట్ల రూపాయలకు పెరుగుతుంది. దీంతో పాటు ఇంట్లో అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ లెక్కన 30,000 కోట్ల రూపాయలకు పైగా పెన్షన్లకే ఖర్చు చేయాల్సి వస్తుందని అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పరిమాణం 2.75 లక్షల కోట్ల రూపాయలు. అదే 2023-24లో రాష్ట్ర బడ్జెట్ 2.77 లక్షల కోట్లు. కాక్కు సమర్పించిన లెక్కల ప్రకారం రాష్ట్రానికి అన్ని రకాల మార్గాల్లో కలిపి 2.17 లక్షల కోట్ల రూపాయల ఆదాయం మాత్రమే వచ్చింది. అంటే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్తో పోల్చినా పూర్తి బడ్జెట్ కూడా కాస్త అటు ఇటుగానే ఉంటుంది. ఈ లెక్కన బడ్జెట్ కన్నా పద్దులే 30-40% అధికంగా తేలుతున్నాయి. వీటిని ఎలా సర్దుబాటు చేయాలో అర్థం కాక ఆయా విభాగాధిపతులు తలలు పట్టుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి హంగు ఆర్భాటాలకు తెరతీశారు. తానొక్కడినే సోకులకు పోతే సహచర మంత్రులు ఊరుకోమనుకున్నాడో ఏమో, పనిలో పనిగా వారిని కూడా కృషి చేసే పని మొదలు పెట్టాడు. ఇంతకు సీఎం రేవంత్ చేస్తున్న ఆర్భాటం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయనంటూ నీతులు చెప్పే సీఎం రేవంత్ రెడ్డి అసలు రూపం బయటపడింది. గత పాలకులు చేసిన దుబారాను రిపీట్ కానివ్వనంటూ నమ్మించిన కాంగ్రెస్ ప్రభుత్వం కోట్లాది రూపాయలను సొంత సోకుల కోసం దుర్వినియోగం చేస్తోంది. రాష్ట్రం అప్పుల్లో ఉందంటూనే సీఎం రేవంత్ రెడ్డి తనతో సహా 11 మంది మంత్రులకు పోస్ట్ ల్యాండ్ క్రూజర్ కార్లు కొనుగోలు చేశారు. ఒక్కో కారు ఖరీదు 1,50,00,000 రూపాయలు కాగా 18 కోట్ల రూపాయలు చెల్లించి మొత్తం 12 కార్లను కొనుగోలు చేశారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఈ మధ్య కాలంలో సచివాలయానికి రావడం మానేశారు. బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చుని ప్రభుత్వ సమీక్షలు, కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర అధికారులు, మంత్రులందరూ అక్కడికే వెళ్తున్నారు. కొత్తగా కట్టిన సమీకృత సచివాలయం 6వ అంతస్తులోని సీఎం రేవంత్ రెడ్డి ఛాంబర్కు మరమ్మతులు చేస్తున్నారని తెలిసింది. సీఎం రేవంత్ రెడ్డి తన ఛాంబర్ను భారీ హంగులతో ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. సుమారు 5 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తన ఆర్భాటం కోసం వెచ్చిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పైన రూఫ్ టాప్ల పనులు ఇప్పటికే మొదలైనట్టు తెలుస్తోంది. అధికారంలోకి రాగానే శాసనసభలో ఆర్థిక శ్వేతపత్రం పేరుతో రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా ప్రచారం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తాను చెప్పిన 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేయకుండా తప్పించుకోవడానికి కూడా ఇదే బూచీగా చూపించారు. అయితే ఇప్పుడు మాత్రం కోట్లాది రూపాయలతో ఖరీదైన కార్లు, ఫర్నిషింగ్ పనులు చేపట్టడంపై సామాన్య ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలో కొత్త కేబినెట్ కొలువు తీరింది. మూడోసారి ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీ తన మంత్రివర్గంలోకి వారికి శాఖలను ఖరారు చేశారు. ఈ మేరకు మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలతో కూడిన జాబితాని రాష్ట్రపతి కార్యాలయం విడుదల చేసింది. కేంద్ర మంత్రులకు శాఖలను కేటాయించారు ప్రధాని నరేంద్ర మోదీ. హోం, రక్షణ, ఆర్థిక, విదేశాంగ వంటి కీలక శాఖల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఆయా శాఖలకు గత ప్రభుత్వంలో మంత్రులుగా చేసిన అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, జైశంకర్లనే కొత్త ప్రభుత్వంలోనూ ప్రధాని మోదీ కొనసాగించారు. ఈ 4 మంత్రులే ప్రధాని నేతృత్వంలో ఉండే భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీలో సభ్యులుగా ఉంటారు. నితిన్ గడ్కరీకి రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖను కొనసాగించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గతంలో చేసిన ఆరోగ్య శాఖను తిరిగి పొందారు. గత ప్రభుత్వంలో స్మృతి ఇరానీ నిర్వర్తించిన మహిళా, శిశు సంక్షేమాభివృద్ధి శాఖను అన్నపూర్ణాదేవికి ఇచ్చారు. మరోవైపు కేంద్ర కేబినెట్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలకు కీలక పదవులు దక్కాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా నియమితులయ్యారు.
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి దక్కింది. తెలంగాణలో ఈ హోదా దక్కిన మూడో ఎంపీ బండి సంజయ్. గతంలో కిషన్ రెడ్డి, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులుగా పనిచేశారు. ఇక ఏపీ నుంచి తాజా కేబినెట్ లో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ బాధ్యతలు అప్పగించారు. పెమ్మసాని చంద్రశేఖర్ కు గ్రామీణాభివృద్ధి, సమాచార శాఖల సహాయ మంత్రి, భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖల సహాయ మంత్రి పదవి దక్కింది. మరోవైపు కేంద్ర కేబినెట్ లో చేరిన బీజేపీ మిత్రపక్షాలపై జేడీయూ, జేడీఎస్ హెచ్ఎం, ఎల్డీపీల్లో పలు పార్టీలకు కీలక మంత్రి పదవులు దక్కాయి. జేడీఎస్ నేత కుమారస్వామికి కీలకమైన భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖను కేటాయించారు. ఇక జేడీయూ నేత లలన్ సింగ్ కు పంచాయతీరాజ్తో సహా పలు ఇతర శాఖలు దక్కాయి. గత ప్రభుత్వంలో మంత్రులుగా చేసిన వారిలో కొంతమందికి అదనపు శాఖలు కేటాయించగా మరికొంతమందికి శాఖల్లో కోత విధించారు. అశ్విని వైష్ణవ్కు రైల్వే శాఖతో పాటు కీలకమైన ప్రసార శాఖ బాధ్యతలను కూడా అప్పగించారు. హర్దీప్ సింగ్ పురి నిర్వర్తించిన శాఖల్లో గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖను ఆయన నుంచి ఈసారి తీసేసుకున్నారు. కిరణ్ రిజిజును ఎర్త్ సైన్సెస్ నుంచి పార్లమెంటరీ వ్యవహారాలకు మార్చారు. గిరిరాజ్ సింగ్ ను గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ నుంచి జౌళి శాఖకు మార్చారు. అర్జున్ రామ్ మేఘ్వాల్ ను న్యాయశాఖ మంత్రిగా కొనసాగించారు. నూతన కేబినెట్ లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన మాజీ సీఎంలకు కీలక శాఖలు దక్కాయి. మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కు వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ దక్కింది. హర్యానా మాజీ సీఎం ఖట్టర్ కు విద్యుత్, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇచ్చారు. కేంద్ర కేబినెట్ కూర్పుపై శివసేన షిండే వర్గం అసంతృప్తితో ఉంది. తమ పార్టీ 7 సీట్లు గెలిచినా సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని షిండే ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు కావాల్సింది సహాయ మంత్రులు కాదని స్వతంత్ర శాఖలు ఇవ్వాలని डिमांड చేశారు. केल्यानंतर लोकांना मोठा दिलासा मिळाला आणि लोकांनी देखील त्याबद्दल स्वतः बिग बी अमिताभ बच्चन यांनी देखील ट्वीट केलं. इतर लोकांनी त्याबद्दल एक धन्यवाद दिले की बाबा वाहतूक कोंडीतून मोठा दिलासा वाहतूकदारांना मिळालेला आहे. तसाच आजही 6.25 किलोमीटरचा हा टनेल आपण ओपन केलेला आहे आणि दुसरा जो वरळीपर्यंत जो काही आपला कोस्टलचा भाग आहे तो जुलैमध्ये तोही ओपन केला जाईल. त्यामुळे मुंबईतल्या अतिशय रहदारीच्या रस्त्यावर मोठा दिलासा या ठिकाणी मुंबईकरांना मिळणार आहे. त्याचा एक पहिला टप्पा आपण अगोदर केला, दुसरा टप्पा आपण आता करतोय, तिसरा टप्पा जुलैमध्ये होऊन जाईल. त्यामुळे मोठ्या प्रमाणावर इथली वाहतूक कोंडी दूर होईल आणि ज्या वाहतुकीला, प्रवासाला जेवढा वेळ लागत होता, अगदी आता किती मिनिटात आपण जातो? 8 मिनिटांमध्ये आपण जातो. मरीन ड्राईव्ह आणि अगोदर किती लागत होता? 40 मिनिटं 50 मिनिटं. अगोदर मरीन ड्राईव्ह ते हाजी अली पर्यंत 40 ते 50 मिनिटं लागत होते. आता केवळ 8 मिनिटांमध्ये हा प्रवास लोकांना होतोय. ही फार मोठी दिलासा देणारा प्रकल्प आहे. त्यामुळे मुंबई महापालिकेचे कमिशनर, त्यांचे सर्व सहकारी यांना धन्यवाद देतो आणि ज्यांनी हा LNTने बांधलाय, या LNT कंपनीने देखील हा जो काही टनेलचं काम केलंय त्यांच्या टीमला देखील मनापासून धन्यवाद देतो. वेळेमध्ये हे सगळी कामं पूर्ण होत आहेत. आणि याच्यामध्ये अतिशय अत्याधुनिक अशा सर्व यंत्रणा लावलेल्या आहेत. म्हणजे फायर फायटिंगचं असेल,